ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా ఉప ప్రధానిగా పేరు వచ్చినప్పుడు కొంచెం బాధ వచ్చింది డెఫినెట్లీ. అంటే బాబు గారు ఇంకా ఆంధ్రాను వదిలేసి వెళ్ళిపోతారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం అవుతారా అన్నప్పుడు చాలామందికి ఒక తెలియని బెంగ. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని అందరికీ తెలుసు, కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది 2029 ఎన్నికల తర్వాత. కానీ ఈ టర్మ్లోనే మనం అబ్జర్వ్ చేస్తే భాజపాకి ఎక్కడ లేని నెగిటివిటీ తెగ స్పిల్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ పైన వాళ్ళు వేసిన నిందలు, ఓడిపోవడానికి వాళ్ళ పార్టీని ఒక రకంగా ఎన్నో నెలల తరబడి జైల్లో కూర్చోబెడితే అసలు లిక్కర్ కుంభకోణం గురించి ఏమీ లేదు అని వర్డిక్ట్ వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం కేజ్రీవాల్ ఎలా అవుట్బర్స్ట్ అయ్యారు, బాధపడ్డారు. క్రెడిబిలిటీ ఆఫ్ నరేంద్ర మోడీ తగ్గిపోతూ ఉంది, చరిష్మా సన్నగిలుతుంది. ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది, ఇండియా మొత్తం కాదు వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ ఫేస్, దెర్ ఇస్ ఓన్లీ 1%, దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆంధ్రుడుగా ఆయన ఉన్నప్పుడు అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా ఆంధ్ర వ్యక్తి అయినా అని ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది మాట చెప్పాలన్నా కూడా. నిజాయితీ, హార్డ్ వర్క్, ఈ రెండే ఆయనకి.